హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎస్ఐ నోటిఫికేషన్ గురించి, దానికి ఉన్నటువంటి నోటిఫికేషన్ రావడానికి ఉన్న అవకాశాల గురించి, దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వచ్చే నోటిఫికేషన్లో ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఒకటి ఉందండి. ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే 441 పోస్టులు అనేది ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయి 441. అయితే ఎస్ఐ జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ డిగ్రీ పాస్ అయితే చాలు. అయితే మరి ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం కానీ సంవత్సరం 2 సార్లు కానీ 3 సార్లు కానీ వస్తుందా అని అంటే, లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేవాటికి 2018లో 334 పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది. నోట్ దిస్ పాయింట్. 2018 అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 2019 వరకు ఉంది. ఆ 2018లో వచ్చింది నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్. తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏ నోటిఫికేషన్ రాలేదు ఎస్ఐకి సంబంధించి. అయితే మరి ఇప్పుడు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2018 నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు ఎస్ఐ. అయితే మరి ఎస్ఐ నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. 100% వస్తుంది. అయితే ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ఎన్ని పోస్టులు రావచ్చు అంటే 441 ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఒక ఖాళీలు పెరిగితే ఇంకా పెరగవచ్చు. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ఎస్ఐ బ్యాచ్ అనేది జరుగుతుంది. అయితే ప్రతి న్యూ బ్యాచ్ అనేది ఎవ్రీ మండేతో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మన దగ్గర. మరలా సిలబస్ అనేది అందరికీ సైక్లింగ్ లాగా మళ్ళీ చెప్తానే ఉంటాం. న్యూ బ్యాచ్ అనేది మన దగ్గర మండే స్టార్ట్ అవుతుంది. అయితే ఎస్ఐ జాబ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మనం చెప్తానే ఉన్నాం. కాబట్టి మనకున్న మండలాలు ఎన్ని, పోస్టులు ఎన్ని అనేది ఒకసారి చూసుకోవాలి. అంటే ప్రతి మండలానికి ఒకరు ఉంటారు కాబట్టి ఎస్ఐ అనే వ్యక్తి. మండలాలు ఎన్ని ఉన్నాయో ఎస్ఐ పోస్టులు కూడా అన్నీ ఉంటాయి. కాకుండా కొన్ని పోస్టులు ఉంటాయి. ఏపీఎస్పీ కానీ, తర్వాత కమ్యూనికేషన్స్ కానీ, వీటిలో కూడా ఉంటారు. అంటే సివిల్ ఎస్ఐలు వచ్చేపాటికి మండలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఎస్ఐ జాబ్ సాధించాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీరు టైం వేస్ట్ చేయకుండా